మళ్ళీ చెప్తున్నాను, రాశి ఫలితాలు అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి. ఇంకనూ మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. వృశ్చిక రాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొన్ని రోజులుగా అర్ధాష్టమ శనితో కష్టపడుతున్నారు కదా, వాటి అన్నిటికీ విముక్తి మార్చి తర్వాత యోగం అంటే యోగం, జాక్పాట్ ఇయర్ అది ఎవరికైనా ఉందంటే ఈ 12 రాసుల్లోనూ ఈ వృశ్చిక రాశి వారు జాక్పాట్ పొందబోతున్నారు. ఎలా? ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, అన్ని రకాలుగా గృహయోగం, వాహన యోగం, వివాహ యోగం, ఉద్యోగ యోగం, అన్ని రకాలుగా పట్టిందల్లా బంగారం అండి. అందుకని నెగ్లిజెన్సీగా కూడా ఉండకూడదు. శని 5వ స్థానం సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 4వ స్థానంలో, కేతు మే నుండి 10వ స్థానంలో. ఈ గ్రహాల సంచారకాలంగా వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి. సూర్య వృశ్చిక నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు ఈ సంచార రాశులు శుభదాయకం. సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం, సంతోషం కలుగుతుంది. కని విని ఎరగని రీతిలో ధనలాభం, జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది. పురోహితి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు, చంద్రునితో కలుస్తున్నారు. మిథునంలో ఈ 2 గ్రహాల కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి. బుధుడు ప్రస్తుతం వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. తిరోగమనం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితం యొక్క అద్భుతాలు గుర్తిస్తారు. ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు 2025లో మిథున రాశిలో వెళ్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు. 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది. శని 9 గ్రహాల్లో లాభాలు, నష్టాలు 2 మిశ్రమంగా ఇస్తున్నాడు. శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతాన్ని ఇస్తున్నాడు. సూర్య భగవానుడు శక్తినిస్తున్నాడు. సూర్యునితో శని కలయిక వల్ల ఊహించని ఆర్థిక లాభాన్ని ఈ వృశ్చిక రాశి వారు పొందబోతున్నారు. కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు. పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక సమస్యలు కొంత ఆధిక్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. స్త్రీలకు, కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలని కూడా చెప్పచ్చు. పని ఒత్తిడి ఏర్పడుతుంది, మానసిక అశాంతత ఉంటుంది. ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్స్ అ రైట్ టైం. అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు. ఏ పరిహారం పొందితే బాగుంటుంది? ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. శనగలు నైవేద్యం పెట్టండి. ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు కలగడానికి ఈ యొక్క అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి. విజయోస్తు.